के अंदर कई हजारों साल से उसकी प्रैक्टिस चल रही थी। కాకినాడ జిల్లా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో బీసీ సంఘాల నాయకులు భేటీ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా బీసీ మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ నాయకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కొనియాడారు. మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు అందించడం, కోతకు గురైన ఉప్పాడ తీర ప్రాంతాన్ని రక్షించేందుకు శాశ్వత పరిష్కారంగా రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 323 కోట్ల రూపాయలు, ఉప్పాడలో చేనేత కార్మికుల సంక్షేమానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఎంపీకి బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. దానికి పిఠాపురం నియోజకవర్గం కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి పనిలోనూ కూడా ముందుండి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. కాబట్టి ఆయనకి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల తరఫున, పేద ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ ఐదు డిమాండ్లు అమలు చేయడానికి అయితే మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని అయితే గ్యారంటీగా మేము ఇవాళ ఆయన మాకు చేయమనండి, ఆయన వెనకాల నిలబడతాం. మా డిమాండ్స్ నెరవేర్చమనండి, మా పేద ప్రజలకు న్యాయం చేయమనండి, పేదలు సపోర్ట్ చేయమనండి. పేదలు జరిగి ఇప్పుడు దాకా కూడా అన్ని పార్టీలు చూసాం, మాటల వరకే నిలబడ్డారు ప్రతి ఒక్కరు కూడా, చేతలు అయితే లేవు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక చేతలుగా నిలబడతాయని అనుకున్నాం, జరుగుతున్నాయి కూడా. 350 కోట్లు, అంటే 350 కోట్లు ఏ నాయకులు ఇచ్చాడండి? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. సముద్రం ఉప్పాడ అవతల 2 కిలోమీటర్ల అవతల ఉండేది, కొట్టుకుంటూ వచ్చింది. చేస్తున్నారు. మిమ్మల్ని అడిగింది లాస్ట్ పైన ఒకటే పాయింట్ అండి, పక్కన ఏ విధంగా రోడ్డు చేస్తున్నారు, ఈ విధంగా మాయాపట్నం నుంచి ఆ పూతముక్క చేయవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉందని మీడియా ద్వారాగా ప్రాధేయపడుతూ మిమ్మల్ని అడుగుతున్నాం. సార్ పవన్ కళ్యాణ్ గారు, అక్కడున్న మత్స్యకారుల్ని ఖచ్చితంగా కాపాడి కరుణించి వాళ్ళకి గట్టేయవలసిందిగా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా యువకుడు ఉత్సాహవంతుడు, కార్యదీక్షాపరుడు, కాకినాడ జిల్లాలో ఎవరు ఏమి చేయలేని పనులు ముందుకు తీసుకెళ్తున్న మా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారికి మీడియా ద్వారాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పిన దానికి పిఠాపురం నియోజకవర్గం కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి పనిలోనూ కూడా